Hello guys, na Piradhe, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనల్లీ మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడినారు బాస్. అండ్ రీసెంట్లీ మన పాల్ హేమన్ ఫస్ట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూలో కొన్ని న్యూ టైటిల్స్ ఈ మధ్యలో చాలా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి కదా, సో దాని గురించి మాట్లాడినారన్నమాట. లైక్ మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ కోసము ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అంటే ఈ టైటిల్స్ మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ కోసం వచ్చినాయి కదా. సో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు అంటే ఇప్పుడు న్యూ టైటిల్స్ చాలా వస్తున్నాయి అంటే చాలా టైటిల్స్ అయిపోతున్నాయి మన డబ్ల్యూడబ్ల్యూ. సో దీనిపైన మీకు అంటే మీ రియాక్షన్ ఏందని అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడండి ఓపెన్లీ చెప్పాలంటే మన పాల్ హేమన్కి నచ్చలేదంట. గాయస్ చూడండి, ఇప్పుడు మన గురించి మాట్లాడితే మన ఉమెన్ సూపర్ స్టార్స్ కోసం అయితే చాలా మంచి టైటిల్స్ అంటే ఆల్బీ డిజర్వ్ చేస్తారు. అలాగే ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్, అలాగే ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంటే మంచిగా ఉంటుందని అది మనం అనుకుంటున్నాం హ్యాస్ ఏ ఫ్యాన్స్. బట్ పాల్ హేమన్ ఏమంటున్నారంటే లేదు ఇదంతా బేకార్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళకి టీవీ టైమే చక్కగా దొరకలేదు. ఓన్లీ ఉమెన్ సూపర్ స్టార్స్ మెన్ సూపర్ స్టార్స్ అని కాదు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ తక్కువ బుక్ అవుతున్నాయి, ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మ్యాచెస్ తక్కువ బుక్ అవుతలేవు. అండ్ ఎక్కడున్న పాల్ హేమన్ కరెక్ట్గా చెప్తున్నారు, ఈ మధ్యలో మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బుక్ అయితే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బుక్ అయితే లేదు ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో. అండ్ ఒకవేళ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ది మ్యాచ్ బుక్ అయితే యునైటెడ్ స్టేట్స్ టైటిల్ది బుక్ అయితే లేదు అనమాట. సో అలాంటిది ఇప్పుడు ఉమెన్స్ కోసం ఈ టైటిల్ వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళకి అంత టైం దొరుకుతుందా అంటే ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మ్యాచెస్ బుక్ అయితే మంచిది కదా. అంటే అన్ని మ్యాచెస్ బుక్ కావాలంటే ఇక అది రాయల్ రంబల్, రసల్ మేనియా లేదంటే సమ్మర్ స్లామే అనమాట. ఈ మధ్యలో వచ్చిన ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్లో కొంత తక్కువ మ్యాచెస్ బుక్ అవుతుంది. సో అందుకనే పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడండి ఎక్కడనో కరెక్ట్ కాదన్నమాట, టైం దొరకాలి అంటే న్యూ టైటిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కానీ దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతే వాళ్ళకి కరెక్ట్ టైమే దొరకకపోతే, ఒక టీవీ టైమే కరెక్ట్ దొరకకపోతే అది ఎక్కడి నుంచి సెట్ అవుతుందని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు చెప్పొచ్చు కామెంట్స్లో. సో మన పాల్ హేమన్ ద బీస్ట్ గురించి మాట్లాడినారు అంటే మీరు బ్రాక్ లెస్నర్తో టచ్లో ఉన్నారా అని ఈ టైప్లో అడిగినప్పుడు పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడండి బ్రాక్ లెస్నర్ ఎలాంటి మనిషి అంటే ఇప్పుడు నేను బ్రాక్ లెస్నర్తో టచ్లో ఉన్నా టచ్లో లేకపోయినా నేను దీని గురించి సోషల్ మీడియాలో అంటే అందరి ముందు నేను మాట్లాడలేనన్నమాట. ఎందుకంటే మా మధ్య రిలేషన్ అలాంటిది, బ్రాక్ లెస్నర్ అండ్ నా మధ్య చాలా మంచి రిలేషన్ అనమాట. మా మధ్య చాలా మంచి ప్రేమ ఉంది అండ్ బ్రాక్ అంటే నా మనసులో కొంచెం భయం ఉంది అనమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ ఎలాంటి మనిషి అంటే నేను టచ్లో ఉన్నా నేను టచ్లో లేకపోయినా నేను మీ అందరితో షేర్ చేయలేను, ఎందుకంటే బ్రాక్కి అస్సలు నచ్చదు అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ది ఈ ఆన్సర్ చూస్తుంటే నాకు మాత్రం ఒకటి చాలా క్లియర్లీ అర్థమైంది, అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ టచ్లో ఉన్నారు బాస్. ఎస్, అందుకనే క్లియర్ కట్గా ఆన్సర్ ఇవ్వలేదు అక్కడ. మన పాల్ హేమన్ టచ్లో ఉన్నారు అండ్ కంపల్సరీ ఉంటారు. నేను ముందే చాలా వీడియోస్ చెప్పినాను, స్టోరీ లైన్ ప్రకారం ఆన్ టీవీలో మన బ్రాక్కి మోసం చేసినారు పాల్ హేమన్, బట్ రియాలిటీలో వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. రియల్ లైఫ్లో మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్కి చాలా మంచి ఫ్రెండ్, రోమన్కి చాలా మంచి ఫ్రెండ్ అనమాట. సో ఆన్ టీవీలో ఎంత జరిగినా సరే రియల్ లైఫ్ వీళ్ళు కలిసి ఉంటారు అనమాట. సో టచ్లో ఉన్నారు మన పాల్ హేమన్. అండ్ అంతేకాదు బ్రాక్ గురించి మాట్లాడుతా మన పాల్ హేమన్ ఏమన్నారంటే, ఇప్పుడు నేను బ్రాక్ గురించి ఏమైనా మాట్లాడంగానే ఇక బ్రాక్ లెస్నర్ సర్వైవర్ సిరీస్ వరకు ఏమైనా స్టోరీ ఖరాబ్ అయిపోతుందని, లేదంటే సంవత్సరం ఎండింగ్ వరకు ఏమైనా స్టోరీ ఖరాబ్ అయిపోతానని ఈ టైప్లో అనుకుని ఏం మాట్లాడతలేదని చాలా క్లియర్లీ చెప్పేసినారనమాట. అంటే ఇక్కడ ఒక హింట్ ఇచ్చేసినారు మన పాల్ హేమన్. అండ్ అది ఏంటంటే కానీ ఏమైనా కావచ్చు, మేబీ రాయల్ రంబల్ వరకు అని ఈ టైప్లో హింట్ ఇచ్చినారు. బట్ ఇప్పుడు నేను బ్రాక్ గురించి మాట్లాడంగానే ప్రెసెంట్ ఏమైనా స్టోరీ లైన్ ఖరాబ్ అవుతుందని, ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఏమైనా ఖరాబ్ అవుతుందని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ఇండైరెక్ట్లీ మాట్లాడినారు బాస్. ఓపెన్లీ చెప్పాలంటే మీకు కొంచెం అర్థం కాదన్నమాట, ఆ టైప్లో మాట్లాడేసినారు, మొత్తం ఇండైరెక్ట్లీ మాట్లాడేసినారు మన పాల్ హేమన్. సో ఇదంతా ఇంటుంటే చాలా క్లియర్లీ ఒకటి అర్థమైంది. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ టచ్లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వస్తారు. ఎందుకంటే రీసెంట్లీ రాలో మన ఎగ్జైర్ వుడ్స్ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు బ్రాక్ లెస్నర్కి, కోఫీ కింగ్స్టన్ నువ్వైతే ఓన్లీ 6 సెకండ్స్లో ఓడిపోయినావు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నీకు ఓన్లీ 6 సెకండ్స్లో ఓడిపించేసినాడు కోఫీ కింగ్స్టన్. ఈ టైప్లో మన ఎగ్జైర్ వుడ్స్ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు బ్రాక్ లెస్నర్ పేరు. అండ్ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ నిజంగా డబ్ల్యూడబ్ల్యూకి అంత ప్రాబ్లం ఉంటే బ్రాక్ పేరు లూకుకి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఓపెన్లీ చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ అవుతుందంటే దాని ఇంకెలా క్లియర్ కట్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారు బాస్. అండ్ నాకు తెలుసు ఎస్ అంటే మన బ్రాక్ పైన కొన్ని పిచ్చి కేసెస్ పడ్డాయి, బట్ ఇంకా మన బ్రాక్ లెస్నర్ గిల్టీ ప్రూఫ్ కాలే కదా.
సో అందుకే కొంచెం వెయిట్ చేయాలి బాస్. ఇన్ ఫ్యూచర్లో మన బ్రాక్ వచ్చినా రావచ్చు, అందుకని వీళ్ళు టీజర్స్ ఇస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ రూమర్ గురించి చెప్తాను. అండ్ ఈ రూమర్ విన్న తర్వాత నిజంగా మీరు షాక్ అయిపోతారు. చూడండి, మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ అయితే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో యాడ్ అయిపోయింది, అంటే ఒక మ్యాచ్ కోసం యాడ్ అయిపోయిన హ్యాజ్ ఏ 5th మెంబర్. ఓకే, కానీ మీరేమనుకుంటున్నారు, సెత్ రాలిన్స్ స్టోరీ ఇక్కడనే అయిపోయిందా? అంటే వీళ్ళు సెత్ రాలిన్స్కి అడిగినారు హ్యాజ్ ఏ 5th మెంబర్లా రామని. సో సెత్ రాలిన్స్ రానని చెప్పినాను, సో ఇక్కడనే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు బాబు, ఇంకా చాలా ఉందన్నమాట. ఒక రూమర్ మనకి ఏమని వస్తుంది అంటే సెత్ రాలిన్స్ కంపల్సరీ సర్వైవర్ సిరీస్లో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటాయన్నమాట. అది ఇలా మ్యాచ్లో కావచ్చు, లేదంటే బ్యాక్ స్టేజ్ కావచ్చు. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన సెత్ రాలిన్స్ బ్యాక్ స్టేజ్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తే, బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేసినందుకు 5th మెంబర్, ఇంకో 5th మెంబర్ అవసరం ఉంటే మన బ్లడ్ లైన్కి, సో అప్పుడు బ్రాక్ వచ్చిన రావచ్చు అనమాట. సో ఈ టైప్లో కావచ్చు. లేదంటే క్లియర్గా చెప్పాలంటే, ఒకవేళ అంత నీట్గా మ్యాచ్ జరిగినా జరగకపోయినా మ్యాచ్ మధ్యలో సెత్ రాలిన్స్ లేదా మ్యాచ్ మధ్యలో లేదా మ్యాచ్ తర్వాత అయినా సరే సీఎం పంక్ పైన కంపల్సరీ అటాక్ చేస్తారు. అంటే ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటాయన్నమాట. సెత్ రాలిన్స్ది ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. నిజంగా ఇది ఒక మంచి రూమర్స్ అన్నమాట. అండ్ ఈ రూమర్ నిజమైతే మజా వస్తుంది. ఎందుకంటే సెత్ రాలిన్స్ సీఎం పంక్ పైన అది సర్వైవర్ సిరీస్లో వచ్చి అటాక్ చేస్తే, అది వార్ గేమ్స్ మ్యాచ్ మధ్యలో అటాక్ చేస్తే, లేదా మ్యాచ్ అయిపోయిన తర్వాత అటాక్ చేస్తే రోమన్ ఏ టైప్లో రియాక్ట్ అవుతాడు అంటే చాలా స్టోరీస్ ఉంటాయి అనమాట. చాలా స్టోరీ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్, అంటే కొంచెం స్ట్రక్ అయిన ఫ్యూడ్ మరొకసారి దానికి మంట ఇచ్చినట్టు అయిపోతుంది, అది స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో నిజంగా చాలా మజా వస్తుంది. సో ఈ రూమర్ నిజమైతే మంచిదే బాస్. అండ్ సర్వైవర్ సిరీస్ కోసం ఇప్పుడు ఎక్కువ టైం బి లేదన్నమాట. అండ్ అంతగా ఇందాక మనం ద న్యూ డే గురించి, అంటే మన కోఫీ కింగ్స్టన్ ఎగ్జర్బిట్స్ గురించి మాట్లాడినాం కదా. సో మీకు తెలుసు ఇప్పుడు నెక్స్ట్ రాలో మన ద న్యూ డేది మనకి 10th యానివర్సరీ ఒక మంచి సెలబ్రేషన్ మనకి చూడడానికి దొరుకుతుంది కదా. సో ఈ 10th యానివర్సరీ సెలబ్రేషన్లో అంటే ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ రాలో మన బిగ్గీ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ మనకి చాలా వస్తున్నాయి. అండ్ మీ అందరూ ఒక అప్డేట్ గుర్తుండొచ్చు, నేను మన ముందే చెప్పినాను. ఆల్రెడీ వీళ్ళు కొన్ని, అంటే మన WWE పర్ఫార్మెన్స్ సెంటర్లు అండ్ మన WWE హెడ్ ఆఫీస్ అంటే కొన్ని సెగ్మెంట్స్ వీళ్ళు షూట్ చేసినారంట. అంటే బిగ్గీ, ఎగ్జైర్ వుడ్స్, కోఫీ కింగ్స్టన్ కొన్ని వీడియోస్ వీళ్ళు రికార్డ్ చేసినారు. సో ఆ వీడియోస్ ప్లే అవుతాయి అంట నెక్స్ట్ రాలో. అండ్ మన బిగ్గీ వచ్చినా రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే షాకింగ్ ఏంటంటే మన ద న్యూ డేది బ్రేకప్ అయినా బ్రేకప్ కావచ్చు అంట. అంటే 10th యానివర్సరీ రోజే ఇలా బ్రేకప్ కావచ్చు నెక్స్ట్ రాలో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ బిగ్గీ మెడికలీ క్లియర్ ఉంటే, ఈ అప్డేట్కి మీరు క్లియర్గా ఏంటండి, ఒకవేళ బిగ్గీ మెడికలీ క్లియర్ ఉంటే మాత్రము బిగ్గీ పైన అటాక్ జరగచ్చు. ఎందుకంటే మెడికలీ క్లియర్ లేని సూపర్ స్టార్స్ పైన, అంటే ఈ మధ్యలో కొంచెం ట్రిపుల్ హెచ్ అటాక్ చేపిస్తున్నారు స్టోరీ లైన్ కోసం, జస్ట్ నార్మల్గా అటాక్ చేపిస్తున్నారు ఈ మధ్యలో. ఒకప్పుడైతే మెడికలీ క్లియర్ లేని సూపర్ స్టార్స్ పైన అసలు అటాకే జరగకపోతుండే అనమాట. బట్ ఈ మధ్యలో కొంచెం లైట్గా అటాక్స్ జరుగుతున్నాయి. బట్ ఒకవేళ బిగ్గీ మీద చాలా భయంకరమైన అటాక్ జరిగితే మాత్రం మీరు ఒక్కటి చాలా క్లియర్లీ అర్థం చేసుకోండి. అండ్ అది ఏంటంటే ఇక మన బిగ్గీ మెడికలీ క్లియర్ అయిపోయినారని, అండ్ రాయల్ రంబుల్ కోసం, రసల్ మేనియా కోసం ఒక స్టోరీ స్టార్ట్ అయిపోయిందని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఒకవేళ బిగ్గీ పైన జస్ట్ ఒక నార్మల్ అటాక్ జరుగుతాయి అండ్ బిగ్గీ పైన అసలు అటాకే జరగకపోతే ఇక మన బిగ్గీ మెడికలీ క్లియర్ కానట్టు. అండ్ ఒకవేళ బిగ్గీ స్వయంగా అనౌన్స్మెంట్ చేస్తే మెడికలీ క్లియర్ అయినా అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా మంచి అనమాట. ఎందుకంటే చాలామంది బిగ్గీ మెడికలీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ స్పెషల్లీ మన WWE డాక్టర్స్ బిగ్గీకి మెడికలీ క్లియర్ చేయాలి అనమాట. సో బిగ్గీ ఒకప్పుడు చెప్పినాడు, నాకు WWE డాక్టర్స్ మెడికలీ క్లియర్ చేయగానే ఇక వచ్చేస్తానని చెప్పినట్టు ఆల్రెడీ కనిపిస్తున్నారు. అంటే మన కిక్ ఆఫ్ షోస్లో కనిపిస్తున్నాయన్నమాట. బట్ మనం ఇన్ రింగ్ రిటర్న్ గురించి మాట్లాడతాం, అంటే మనం ఇన్ రింగ్ యాక్షన్ గురించి, యాజ్ ఎ రెస్లర్ గురించి మాట్లాడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. సో బాస్ ఫైనల్లీ మన ఎలిమినేషన్ది ఒక న్యూ పోస్టర్ వచ్చేసి అన్నమాట. అండ్ పోస్టర్ బాయ్ ఇంకెవరో కాదు, మన జాన్ సీనా. అంటే ఇది ఎలిమినేషన్ది పోస్టర్. అండ్ ఈ పోస్టర్లో హైలైట్ మొత్తము మన జాన్ సీనా ఉన్నారు. అండ్ ఇది ఫస్ట్ పోస్టర్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంకో పోస్టర్స్ వస్తాయి. సో ఫస్ట్ పోస్టర్లో మొత్తం హైలైట్ మన జాన్ సీనా ఉన్నారు. సో దీని అర్థం ఏంది అంటే రాయల్ రంబల్లో బెట్టింగ్ ఓడ్స్లో నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు మన జాన్ సీనా. సో ఇప్పుడు రాయల్ రంబల్ గెలవరా? 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవకుండా మేబీ ఎలిమినేషన్ చేంబర్లో గెలుస్తారా ఏంది? అంటే ఎలిమినేషన్ చేంబర్ గెలిచినా ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది అనమాట.
సో మేబీ జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తారా అని ఈ టైంలో చిన్న డౌట్ వచ్చేసింది ఫ్యాన్స్ అందరికీ ఈ పోస్టర్ చూసిన తర్వాత. సో అందుకనే జాన్ సీనా రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక టీజ్ ఇచ్చినారు. అండ్ ఆ టీజ్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఈ ఫోటో చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే జాన్ సీనా ఇక్కడ ఏమని టీజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పోస్టర్లో ఉన్న సూపర్ స్టార్ అంటే ఇది ఫస్ట్ రాయల్ రంబల్ గెలిచిన సూపర్ స్టార్ అనమాట. ఫస్ట్ మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటోని షేర్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన జాన్ సీనా నేను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తానని ఒక టైప్లో ఇండైరెక్ట్లీ టీజ్ ఇస్తున్నారు బాస్. అంటే మొత్తంకే డైరెక్ట్లీ అని చెప్పలేము, ఇండైరెక్ట్లీ మన జాన్ సీనా టీజ్ మాత్రం ఇచ్చినారు. అండ్ అదేంటంటే అంటే మన జాన్ సీనా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తారంట. సో ఇప్పుడు మీరు చెప్పండి మీరేమంటారు అంటే ఇప్పుడు మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్ బాస్. మన జాన్ సీనా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినా మంచిదే, లేదా ఎలిమినేషన్ చేంబర్లో ఛాంపియన్షిప్ కోసము అవకాశం మ్యాచ్ గెలిచినా మంచిదే. ఎందుకంటే ఎటు తిరిగి ఒక రూమర్ మనకు ఉందన్నమాట. అండ్ ఆ రూమర్ మనకి ఏమని చెప్తుందంటే జాన్ సీనా అంట ఈ రెసల్ మేనియాలో ఛాంపియన్షిప్ కోసమే ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఆ ఛాంపియన్షిప్ కోసం అంటే కోడి రోడ్స్ ఫైట్ చేస్తారా? ఎందుకంటే కోడి వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ పైన మనకి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మన జాన్ సీనా కోడి రోడ్స్ ఫైట్ చేస్తారా ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం, లేదా మన జాన్ సీనా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారా? బట్ మన CM పంక్ ఫైట్ చేస్తారు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. సో చూడాలి, చాలా పిచ్చి రూమర్స్ ఉన్నాయి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే జాన్ సీనా ఫ్యాన్స్ కోసం మన జాన్ సీనా రెసల్ మేనియాలో టైటిల్ మ్యాచ్లో ఛాంపియన్షిప్ మ్యాచ్లో కనిపిస్తారు అని మనకైతే ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా ఛాంపియన్ అయినా కావు 17 టైమ్స్ ఛాంపియన్ అయిపోతారు అన్నమాట నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. బాస్ రీసెంట్లీ ద రాక్ ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఆ వీడియోలో ద రాక్ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అండ్ అదేంటంటే ద రాక్ ది మూవీ షూటింగ్స్ అంటే రీసెంట్లీ చాలా కొన్ని ఫొటోస్ వైరల్ అయినాయి కదా మూవీ షూట్ది. సో ఆ మూవీ షూటింగ్ నుంచి మన ద రాక్ ఇప్పుడు ఫ్రీ అయిపోయినారంట. ద రాక్ ది మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ద రాక్ ఇప్పుడు చాలా ఫ్రీ ఉన్నారని అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని అర్థమైంది అంటే కరెక్ట్ సర్వైవర్ సిరీస్కి ఇంకా 2 రోజులు ఉన్నాయన్నమాట. 2 రోజులు ఎక్కడ అంటే రేపు ఒక రోజు మధ్యలో ఉందన్నమాట. అంటే 2 డేస్ అనుకో ఎటు తిరిగి. సో జస్ట్ 2 డేస్ ముందే అనౌన్స్మెంట్ రావడం ఏంది అంటే మన ద రాక్ హైప్ చేస్తున్నారా సర్వైవర్ సిరీస్కి? చూడండి, అంటే ద రాక్ హైప్ చేసినా ద రాక్ హైప్ చేయకపోయినా, ద రాక్ ఒక వీడియో ద్వారా అనౌన్స్మెంట్ చేసినా చేయకపోయినా, నేను మీద ముందే చెప్పినాను ఒక రూమర్ మాత్రం ఉందన్నమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే ద రాక్ ఈ సర్వైవర్ సిరీస్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అండ్ న్యూ బ్లడ్ లైన్ ఇంకా మాస్టర్ మైండ్, న్యూ బ్లడ్ లైన్ ఇంకా అసలైన ట్రైబల్ చీఫ్ ఫైనల్ బాస్ ఇంకెవరో కాదు ద రాక్ అనమాట. సో అదే హింట్ మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరిగినప్పుడు ద రాక్ రిటర్న్ చేసి చాలా పెద్ద హింట్ ఇచ్చేస్తారు. అండ్ మేబీ పాల్ హేమన్ సైడ్ నుంచి ఏమైనా బిట్రే అంటే ఇలాంటి రూమర్ ఉంది. ఎందుకంటే పాల్ హేమన్ రీసెంట్ డ్రెస్సింగ్ ఇదంతా చూసి, బట్ పాల్ హేమన్ బిట్రే చేయకపోతేనే మంచిగా ఉంటుంది బాస్ నా ప్రకారం అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ వస్తారు. అండ్ ద రాక్ వచ్చినప్పుడు ద రాక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో ద రాక్ రిటర్న్ చేస్తే ఇంకా చాలా ఉంటుంది అనమాట. ఇలా స్టోరీ చాలా ఉంటుంది. రోమన్ రైన్స్ ముందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఆ ప్రాబ్లమ్స్కి ఎండ్ అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్తో అవుతాయి అనమాట. అండ్ ఆ మ్యాచ్కి వీళ్ళు సెట్ చేయడానికి చాలా పెద్ద స్టోరీ చూపిస్తారు. అంటే ఇంకా అసలు మేనియాకి టైం ఉంది. బట్ ద రాక్ వచ్చి అంటే ఇంకా స్టోరీ ఉంటాయన్నమాట. బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు ఇది మన బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ మ్యాచ్ అయిపోగానే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ టీమ్ మెంబర్స్ లైక్ జేవుస్, సామి జంగ్ వీళ్ళందరూ సపరేట్ కారనమాట. వీళ్ళు స్టిల్ ఉంటారంట. అంటే రోమన్ రైన్స్ కోసం ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ వస్తారంట. ఏదో ఇప్పుడు సర్వైవర్ సిరీస్ కోసం వీళ్ళు మొత్తం రీయునైట్ అయినారు. అండ్ దాని తర్వాత వీళ్ళు మరొకసారి విడిపోతారు, జేవుస్ వెళ్ళిపోతారు, సామిజన్ వెళ్ళిపోతారని అట్లా కాదు. అంటే రోమన్ రైన్స్కి వస్తూ ఉన్నప్పుడు కంపల్సరీ వీళ్ళు ఉంటారనమాట. ఒరిజినల్ బ్లడ్ లైన్ బ్రేకప్ కాదనమాట. సో ఇప్పుడు ఒరిజినల్ బ్లడ్ లైన్ బ్రేకప్ అవుతలేదంటే దీని అర్థం చాలా అంటే చాలా క్లియర్ కట్. అండ్ అది ఏంటంటే రెసల్ మేనియా వరకు వెళ్తుంది బాస్. ఇది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ తమాషా రెసల్ మేనియా వరకు వెళ్తుంది. అండ్ రెసల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అండ్ ఆ మ్యాచ్ నుంచి మొత్తం ఎండ్ అవుతుంది.
అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఆ మ్యాచ్ ఫర్ హులా ఫాలావి ఉండొచ్చు అండ్ ఆ మ్యాచ్ ఫర్ ఛాంపియన్షిప్ కోసమే కావచ్చు. బట్ ద రాక్ ఒకవేళ అంటే ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ జరగాలంటే ద రాక్ కోడీ రోడ్స్కి ప్రామిస్ చేసినా కదా నేను నీకోసం వస్తా అని. సో ఫస్ట్ ద రాక్ వచ్చి రిటర్న్ చేసి కోడీ రోడ్ సైడ్ వెళ్ళాలి అన్నమాట. కోడీ రోడ్స్ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ద రాక్ కోడీ రోడ్స్ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ తీసుకుంటే మళ్ళీ జాన్ సీనా ఏ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది బాస్. అందుకని మేబీ ఐ థింక్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఛాంపియన్షిప్ కోసం కాదనుకుంటా. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మేబీ హూలా ఫాలా కోసం జరగచ్చు మేబీ అని చెప్పలేము. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన గుడ్ న్యూస్ ఏంటంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ బ్రేకప్ కాదనేమాట. కొంతమంది అనుకున్నారు అంటే ఇప్పుడు జేవుస్ సామీ జైన్ జస్టైలు సర్వైవర్ సిరీస్ కోసం వార్ గేమ్స్ కోసం వచ్చినారు అండ్ మలసైలు వెళ్ళిపోతారని ఈ టైప్లో అనుకున్నారు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఒరిజినల్ బ్లడ్ లైన్ అయితే బ్రేకప్ కాదనేమాట. అంటే రోమన్ రైన్స్ కోసం ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటారు అండ్ మేబీ రోమన్ రైన్స్తోనే ఉండొచ్చు సర్వైవర్ సిరీస్ తర్వాత బి లేదా ఒకవేళ సపరేట్ అయినా రోమన్ కోసం ఉంటే వీళ్ళు వచ్చేస్తారనమాట. ఆ టైప్లో స్టోరీ చూపిస్తారంట. ఎందుకంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ జస్ట్ ఇది ఒక వార్ గేమ్స్ ఎండ్ కాదు, ఇది రసల్ మేనియా వార్కి వెళ్తుంది అనమాట. అండ్ రోమన్ వర్సెస్ రాక్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది అండ్ జేకబ్ హార్ట్ జేవుస్ అంటే వీళ్ళ మధ్య టీమ్ మ్యాచ్ జరుగుతాయి అనమాట. బట్ రాక్ అండ్ రోమన్ రైన్స్ ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతాయి అనమాట రసల్ మేనియాలో. అండ్ ఓన్లీ రసల్ మేనియా కోసమే కాదు దానికంటే ముందు వీళ్ళ మధ్యలో చాలా తమాషాలు జరుగుతాయంట. సో అందుకనే రోమన్ రైన్స్ ముందు మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ రోమన్ రైన్స్ ఇప్పుడు ఈసారి మౌంటైన్ ఎక్కాలంటే ఇక రోమన్ రైన్స్ చాలా చేయాలన్నమాట. ఆల్రెడీ రోమన్ రైన్స్ ఒక మౌంటైన్ పైన ఉండే బట్ ఇప్పుడు రోమన్ రైన్స్ ముందు అసలైన మౌంటైన్స్ వస్తాయి అన్నమాట, అసలైన గుట్టలు వస్తాయి. అండ్ ఇప్పుడు ఇవన్నీ దాటాలి రోమన్, ఎందుకంటే ద రాక్ వస్తున్నారు, ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్ కోసం. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీ అందరికీ మన రీసెంట్లీ నేను హారర్ వీడియో అప్లోడ్ చేసినాను. సో ఆ హారర్ స్టోరీ మీలో చాలామంది నచ్చింది. సో మీరు చాలా మంచి కామెంట్ చేసినారు. సో చాలా థ్యాంక్స్ బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.